క్రైస్తవ్యంలో జరిగిన విషయం ఆది నుండి ఇది కొత్త ఏం కాదు కదా. ఆది నుండి జరుగుతున్న విషయం ఇది. మొదటి శతాబ్ద కాలంలో దేవుని బిడ్డలు అనేక మంది విపరీతమైన ఒక సివియర్ పర్సిక్యూషన్ కింద వెళ్ళారు. అనేక సార్లు క్రైస్తవ్యాన్ని సమాధి చేసేయాలని చాలా మంది ప్రయత్నం చేశారు. ఒక ఆయన అన్నాడు, క్రైస్తవ్యానికి చాలా మంది తెల్ల బట్టలు కూడా చుట్టేశారు సమాధి చేసేద్దామని, బాజాబాజింత్రీలు మోగించారు సమాధి చేద్దామని, ఊరంతా పోగొడ్డారు క్రైస్తవ్యాన్ని సమాధి చేద్దాం కానీ ఎందుకో ప్రతిసారి సమాధి పెట్టెలో మాత్రం పెట్టలేకపోయారు అన్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. దట్ విల్ నెవర్ హ్యాపెన్. ఇది జరిగే పని అయితే కాదు. క్రైస్తవ్యాన్ని ఎవరు ఆపలేరు, దేవుని పనిని ఎవరు ఆపలేరు. దేవుడు తన పనిని జరిగిస్తూనే ఉంటాడు, ఆయన కార్యాలు జరుగుతూనే ఉంటాయి. ఒకరిని మిస్ అయ్యామనుకున్నాం కానీ దేవుడు కొన్ని వందల వేల మందిని లేవనెత్తగలడు ఆయన తన పని జరిగించుకోవడానికి. క్షమాపణ అనేది క్రైస్తవ్యం నేర్పిస్తున్న ప్రధానమైన పాఠం. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, లెర్న్ టు ఫర్గివ్. క్షమాపణ అనేది మన జీవితాల్లో ఉంటే మేలు చేసేవాడు మన దేవుడు. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. ఆయన ఎప్పుడు కూడా మనకు అన్యాయం చేసేవాడు కాదో.